హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలామంది సిపిగెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మన వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అప్లికేషన్ చేసేటప్పుడు టీసీ అవసరం లేదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవసరం లేదా, నార్మల్గా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోలే అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అండ్ 1 year 2 years బ్యాక్ 3-4 years బ్యాక్ డిగ్రీ అయిపోయింది అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడు డిగ్రీ అయిపోయినా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ డిగ్రీ. సో డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనకి 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అవి ఒరిజినలీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో, సిగ్నేచర్ రెండే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. రిమైనింగ్ నార్మల్గా డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. 10th డీటెయిల్స్, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మీ పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్, అవి జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. అక్కడ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే పని లేదు. ఫోటో, సిగ్నేచరే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. రిమైనింగ్ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లోడ్ చేస్తారు. ఓకేనా, ఇది క్లియర్. కొంతమంది ఇంకేం అడుగుతున్నారంటే, క్యాస్ట్ ఇన్కమ్ లేదు, క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోలేదు అని అడుగుతున్నారు. సో కొంతమందికి ఇన్కమ్ లేకున్నా, క్యాస్ట్ లేకున్నా అప్లికేషన్ అసలు క్యాస్ట్ ఇన్కమ్ అవసరమే లేదు. అది ఆప్షనల్. మీరు ఎంటర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. ఎందుకు అవసరం లేదు అంటే, ప్రస్తుతానికి ఇది ఒక జస్ట్ అప్లికేషన్. ఎగ్జామ్కి ముందు నార్మల్గా అప్లై చేసుకొని ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ స్కాన్ చేసి నీట్గా అప్లోడ్ చేయాలి. అది 10th మెమో అయినా, ఇంటర్ మెమో అయినా, డిగ్రీ మెమోస్ అయినా. డిగ్రీ మెమోస్ ప్రొవిజనల్ కన్సల్టేటెడ్ 2 లాంగ్ మెమోస్ ఉంటాయి. అవి లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ 6 సెమ్లకు 6 మెమోలు పెట్టాలి. సో అదే ఒరిజినల్ క్యాస్ట్ కానీ, ఒరిజినల్ ఇన్కమ్ కానీ, ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ. ఒకవేళ గ్యాప్ ఉన్నోళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి. సో లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది 24లో, లేకపోతే 23లో డిగ్రీ అయిపోయింది, 24లో డిగ్రీ అయిపోయింది, సప్లీ వల్ల డిగ్రీ లేట్ అయిపోయింది, అవన్నిటికీ గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ. మీరు మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్లో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోరి. ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కలాగా ప్రాసెస్ ఉంది గ్యాప్ సర్టిఫికేట్కి. సో ఆ ప్రాసెస్ని మీరు కనుక్కొని మీ ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అది ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇన్కమ్ తీసుకోరి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఇన్కమ్ పెట్టాల్సిందే కంపల్సరీ. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది మనకి. ఓకేనా. సో కోర్స్ ఫీజు మనం ఏం కట్టాం, మొత్తం గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ నువ్వు క్యాంపస్లో ఉంటే మెస్ బిల్లు పర్ మంత్ 1500 గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు జస్ట్ ఒక 10,000 ఇస్తే అయిపోద్ది డిపాజిట్ లాగా. రిమైనింగ్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. కోర్స్ ఫీజు కూడా ఆర్ట్స్ వాళ్ళకి మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది మ్యాక్సిమం. సైన్స్ వాళ్ళకి కూడా కొంతమందికి మొత్తం ఇస్తుంది. కొన్ని కోర్సెస్కి కొంచెం తక్కువ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సైన్స్ వాళ్ళకి కోర్స్ ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంఎస్సికి 5,000 10,000 మనం కట్టాల్సి వస్తుంది కోర్స్కి ఫీజు. అంతే ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళు అయితే, ఎంఏ వాళ్ళు అయితే మొత్తం వస్తుంది అంటూ. ఎందుకంటే ఆర్ట్స్కి కోర్స్ ఫీజు తక్కువ ఉంటుంది ఎంఏలో నార్మల్గా. ఎంకామ్ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి, ఎంఎస్సి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాలేజీని బట్టి, యూనివర్సిటీని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. మీకు అలాట్మెంట్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినా కూడా 5,000 10,000 ఎక్స్ట్రా అడుగుతారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, పర్ ఇయర్కి కాబట్టి, సంవత్సరానికి. సో అంతే. సో మెయిన్ థింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వరకు క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. క్యాస్ట్ ఎప్పుడైనా పర్లేదు, ఇన్కమ్ 25 తీసుకోరి. గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైం వరకు గ్యాప్ తీసుకోరి. ఫ్యూచర్లో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కూడా గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇది క్లియరు. ప్రస్తుతానికైతే జస్ట్ మీ దగ్గర బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయరు. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. 3 పేజ్లు ఉంటాయి. 3 పేజ్లలో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. ఒకవేళ సప్లీ వల్ల లేట్ అయినా, ఏదైనా సర్టిఫికేట్స్ లేకున్నా, ఫస్ట్ పేజ్ మిస్ అయినా, సెకండ్ పేజ్ మిస్ అయినా, థర్డ్ పేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. టైం ఇస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి. ఆ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ప్రతి పేజ్లో 3 పేజ్లు ఉంటాయి. ఫస్ట్ పేజ్ మిస్ అయినా సెకండ్ పేజ్ మిస్ అయినా థర్డ్ పేజ్. ఎందుకంటే కొంతమందికి ఇన్స్టాంట్ సప్లీ వల్ల లేట్ అవుతాయి, ఓపెన్ యూనివర్సిటీస్ వల్ల లేట్ అవుతాయి. అప్పుడు ఫస్ట్ పేజ్ మిస్ అయినా సెకండ్ పేజ్లో మీ సర్టిఫికేట్లు రెడీ ఉంటే, డిగ్రీ పాస్ అయితే అన్ని పెట్టుకొని ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అప్లై చేసుకొని మీరు మీ డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోతే సిపిగెట్ మీద ఫోకస్ చేయరు. ఒకవేళ డిగ్రీ ఎగ్జామ్స్ కాలేదనుకుంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ దీనికి ప్రిపరేషన్ కాదు. సో అంతే, చెప్పేది ఏం లేదు. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. పక్కా ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తా. లేదంటే స్పెషల్గా ఇంపార్టెంట్ అనుకుంటే వీడియో చేస్తా. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మనకి అన్ని వీడియోస్ సిపిగెట్ రిలేటెడ్ ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ పర్టికులర్ సిపిగెట్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే అన్ని ప్లేలిస్ట్లో పెట్టిన సిపిగెట్, మీరు అక్కడ పోయి చూడండి. అండ్ సిపిగెట్ అప్లికేషన్ వీడియో కూడా చేసిన, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అది ఒకసారి చూసి మీరు సిపిగెట్ అప్లై చేసుకోండి. ఓకేనా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. బాయ్.